చేస్తూ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ సిహెచ్ యాకాంబరం. తొందర రాష్ట్రాలు తిరుగుతూ తన ప్రతిభను ఒక ఇంజనీర్గా ప్రతిభని కనబరుస్తూ, కాకపోతే ఆ ప్రతిభ ఏదో మన రాష్ట్రంలో ఉంటే బాగుండు, మనకు అందుబాటులో ఉంటే బాగుండని మనందరం కోరుకోవాలి. అతి త్వరలో నువ్వు ఆంధ్రప్రదేశ్కి రావాలని తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ 12 కూడా, కాకపోతే డిసిషన్ కూడా బిఎస్సి ఫిషరీ చేసి ఇమీడియట్గా ఒక డిసిషన్కి వచ్చేసి ఇమీడియట్గా వెళ్ళిపోయిండు. మనం ఆ డేర్ చేయలేము. ఇల్లును కుటుంబాన్ని వదిలి అంత దూరం నేను నౌకరీ చేస్తాను అనే ఆలోచన మనకు ఉంటుంది. కాకపోతే ఆయన ముందే ఆలోచించుకొని వెళ్ళింది కాబట్టి ఇవాళ కుటుంబం అందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అది పదవ తరగతి అయిపోగానే ఇక నాకు అత్యున్నత విద్యార్హత అవసరం లేదు, ఏ చేసినా చదివినా ఏ చేసినా అల్టిమేట్ గోల్ డబ్బులు సంపాదించడం. ఆ విషయంలో తను చాలా ముందంజలో ఉన్నాడు. దానిలో ఎలాంటి సంకోచం లేదు. చివరగా ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కే కుమరయ్య గారు, ప్లీజ్ కమ్. కొంచెం తొందరగా రావాలి. బ్యాచ్ మిత్రులందరికీ కూడా తను ఒక గిఫ్ట్ తీసుకొని రావడం జరిగింది. ముందు గురు ఓకే. విద్యార్థులను అప్పటి నుంచి వాళ్ళకి ఏ విధంగా ఉన్నది, ఏ పొజిషన్లో చూస్తున్నాం కూడా మరి కావాలని వచ్చి చూడాలని ప్రత్యేకంగా చేరుకోవడం రావడం అయింది. దాని గురించి ఇప్పుడు నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాను. నేను భారత పెట్రోల్లో ఒక సివిల్ కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ పనిచేస్తాను, ఇన్ఛార్జ్, సైట్ ఇన్ఛార్జ్. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కాకపోతే వాళ్ళు దాంట్లో వాళ్ళ మా భార్య చనిపోవడం వల్ల
వాళ్ళని ఎక్కువ చదివించలేకపోయినాను. దానికి చాలా ఇబ్బందులు ఉంది. కాకపోతే చెప్పలేకపోయినాను, చేయలేకపోతున్నాను. కాకపోతే నేను ఈ కార్యక్రమానికి కావాలని మాత్రం పోవాలి, అందరిని చూడాలి, అందరితో మీట్ కావాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి రావాల్సిన ఈ కార్యక్రమం పక్క పెట్టి కూడా ఇంకా ఉండాలంటే దానికోసం నేను అందరికీ కృతజ్ఞతలు. మాస్టర్ గారు మరియు వివిధ సబ్జెక్టు టీచర్స్ గారికి నా యొక్క ఆర్థిక శుభాభినందనలు. ముఖ్యంగా ఆ రోజు ఒక గురువు అంటే, సమాజం అంటే, ఎదుటి వ్యక్తి అంటే, మన తోటి మనిషి అంటే ఒక రకమైనటువంటి గౌరవము వాళ్ళ మీద ఉండేది. కానీ ఈనాడు గురువుకు ఆ యొక్క గౌరవం లేకుండా పోతుంది సమాజం. మేము ఆ రోజులలో ఉన్నాము అనడానికి మేము గర్వంగా చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈసార్లు వాళ్ళ గ్రామంలో ఉండేప్పటికీ మాకు ఆ రోజు ఆ భయం ఉన్నది కావచ్చు. ఈరోజు ఈ యొక్క ఫాస్ట్ జనరేషన్లో ఆ సార్లు కూడా టైంకి రావడం, టైంకి పోవడం వల్ల వాళ్ళకు కూడా గురువులు అంటే విలువ లేకుండా పోతుంది కావచ్చు. సార్ ఎదురుపడ్డాడంటే మేము భయపడేది. అరే నేను వాళ్ళ కలిసినే కదా ఆ సార్ రేపు ఏం క్వశ్చన్ అడుగుతాడు అనేది భయం ఉండేది. ఆ సబ్జెక్ట్లో మేము ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయేది. కానీ వాళ్ళ ఇదే గ్రామంలో సార్ 4 o'clock కావాగానే బస్ ఎక్కిపోవడం వల్ల మిగతా విద్యార్థులు కూడా ఆ గురువుకు విద్యార్థికి మధ్య ఉన్నటువంటి సంబంధం చెడిపోతాను. అది మరి గురువుల తప్పు కాదు, విద్యార్థుల తప్పు కాదు, సమాజం తప్పు. అంటే ఫాస్ట్ జనరేషన్లో అది సాధ్యం కాని విషయం అయిపోతుంది. అదేవిధంగా మ్యాథ్స్ సబ్జెక్ట్లో ప్రధానంగా చెప్పాల్సింది మా గురువు గారు మ్యాథ్స్ సబ్జెక్ట్. సార్ అంటే ప్రతి ఒక్క విద్యార్థికి 62 మంది విద్యార్థులలో ఒక రకమైనటువంటి వణుకు, భయం ఉండేది. మరి సార్ అని ఎప్పుడూ ఎవరిని దండించలేదు, ఎవరిని కొట్టలేదు. అది ఒక చెప్పడం విద్యా బోధనలోనే, ఆ సారు అడగడం విధానంలోనే ఒక రకమైన భయం ఉండేది. ప్రతి వాడికి మ్యాథ్స్లో ఒక రకంగా పోటీతత్వం ఉండేది. తర్వాత డిసిప్లిన్ విషయంలో వచ్చినట్టయితే నేను చాలా వెనకబడ్డా. నేను ప్రార్థనకు ఎప్పుడు లేట్ వచ్చేది. ఏం చేస్తాడు అంతే, వేరే మాట ఉండదు. అంటే దానివల్ల ఒక భయము అనేటువంటిది ఇద్దరి మధ్యలో, ఒక టీచర్కు ఒక ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉండేది. మిగతా వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడడం, జోకులు చేయడం వల్ల మనం కూడా కొంచెం వాళ్ళతోని ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం అది చేసేది. కాబట్టి ప్రభాకర్ సార్ దగ్గర మనం ఆ డిసిప్లిన్ అనేటువంటిది వాస్తవంగా చాలా అది జీవితంలో ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చలపతిరావు సార్ కూడా మనకు సమ్మేళనానికి విచ్చేసిన నా ప్రియమైన విద్యార్థులకు నా ఆశీస్సులు. ఆనాడు నాతోని పాఠశాల అభివృద్ధి కొరకు పాటుపడిన ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాదరావు గారు, మిత్రులు మ్యాథ్స్ టీచర్ ప్రభాకర్ గారు, మా బావగారు మిత్రుడు నారాయణరావు గారు, నా సన్నిహితుడు విద్యాసాగర్ గారు, తర్వాత నా విద్యార్థుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విచ్చేశారు. అందరికీ నా ఆశీస్సులు. విద్యార్థులారా, ఈనాడు అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో మామూలును మించిపోయారు. అయినా సంతోషం. ద్రోణాచార్యుని మించిన అర్జునుడున్నా కూడా, అర్జునుడిని కానీ మించినా కూడా గురువే, శిష్యుడే. ద్రోణాచార్యుని మించిండు ఎవరు? అర్జునుడు. తర్వాత ఏకలవ్యుడు కూడా మించాడు. ఆ విధంగా మీరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మీ పిల్లలను భవిష్యత్తు కొరకు ఎంతో కష్టపడి విద్యను అభివృద్ధి చేయడానికి మీరు కృషి చేస్తున్నారు. మీ పిల్లలందరూ ఏమేమి విద్యను అభ్యసించారని మీరు పరిచయం చేస్తుంటే నిజంగా చాలా సంతోషించాను. ఆనాడు మీ చిన్ననాటి యొక్క విషయాలు గుర్తుకొచ్చిన తర్వాత వాటికి నువ్వు మీ పిల్లల అభివృద్ధి చూస్తే నిజంగా మా విద్యార్థులు ఇంత అభివృద్ధి చెందారా, వాళ్ళ యొక్క పిల్లని ఈ విధంగా ఇంజనీరింగ్, డాక్టర్, ఫార్మసీ అని చదివిస్తున్నారని రియల్లీ నేను సంతోషిస్తున్నాను. అటువంటి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమం ఇంతకుముందు కూడా జరిగింది. వాస్తవంగా 3 కార్యక్రమాలు చాలా పెద్ద కార్యక్రమం, చాలా ఇంట్రెస్ట్గా ప్లాన్గా చేసిన అభివృద్ధి ఏర్పాటు చేసిన మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా శిష్యుడు కూడా ఉన్న సర్పంచ్ గారు ఉన్నారు, సంపత్ గారు. ఈ యొక్క సంతోషంలో కూడా సర్పంచ్ గారిని వెనుక చెప్పవలసి వస్తుంది.
ఎంతో స్ట్రగుల్ వలన తర్వాత సర్పంచ్ అయ్యాడు. అంతకుముందు ఈ యాకోబు ఈ యొక్క గ్రామానికి ఎంతో సేవ చేశాడు. ఆనాడు మా యొక్క సర్పంచ్గా ఉన్నాడు. తర్వాత అదేవిధంగా జ్యోతి మధు కూడా బాగా సర్వీస్ చేశారు, పాఠశాలకు అభివృద్ధి చేయించారు. తర్వాత నాగేశ్వరరావు గారు చెప్పారు, ఇక్కడ పెద్ద క్రీడోత్సవాలు ఏర్పాటు చేశాడు. వాస్తవం అది జిల్లా స్థాయిలో ఎన్నో క్రీడోత్సవాల కన్నా మించి చేశాడు. ఆనాడు ఆనందం సర్పంచ్ ఉండే, తర్వాత అదేవిధంగా జ్యోతి సర్పంచ్, తర్వాత ఇప్పుడు సంపత్ సర్పంచ్. ఇక్కడే 1 to 5th చదివింది ఇక్కడనే. విద్యను అభ్యసించిన తర్వాత కొరిలో అపాయింట్మెంట్ అయ్యి పరతగిల పోయిన తర్వాత మా అమ్మగారు ఊళ్ళో, నీ పుట్టిన ఊళ్ళో, నీ చదివిన పాఠశాలలో నేను యొక్క ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్గా లక్ష్మీనరసింహ గారికి మ్యూచువల్ ఇచ్చి పరతగిరి పంపి ఇక్కడికి వచ్చాను. ఆ యొక్క ఈ భూమి నా తల్లిని కన్న భూమి, నన్ను కన్న భూమి, ఈ నల్లవెల్లి నా జీవితంలో మర్చిపోని ఈ యొక్క పాఠశాల. అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు చాలా క్రమశిక్షతో నేను డ్యూటీ చేశాను యాజ్ ఏ పీఈటీగా. వాస్తవంగా పీఈటీ స్కూల్కు ప్రేయర్ కన్నా ముందు రావాలి. నా జీవితంలో ప్రేయర్ రాని నేను స్కూల్కు పోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా లేట్ అయితే లీవ్ పెట్టి వేరే పనిగా పోయాను, వచ్చి పాఠశాలలో పనిచేసి, కానీ స్కూల్లో మాత్రం సంతకం పెట్టలేదు. ఈ ఒక్క పాఠశాల కాదు, మొత్తం సర్వీస్ మొత్తం. తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు యూనిఫామ్ వేరే వేరే ఉండే, ఒక శనివారం వైట్ వేసేది, తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ వేసేది వైట్ యూనిఫామ్ ఉండాలి. దండించడమే మా జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకున్న వాళ్ళమైనా ఈ రోజు కూడా మిమ్మల్ని ఆ విధంగా మేము భావించలేదు. ఇంకొకటి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సలహాలన్నీ కూడా పాటిస్తూ ఇంకా ఇప్పుడే మేము స్టార్ట్ చేసాం. ఈ 85, 86 బ్యాచ్ ద్వారా ఇంకా కూడా కొన్ని గ్రామానికి, ఇటు పాఠశాలకు కానీ పేద పిల్లలకి ఎవరికైనా కూడా ఒక కృతజ్ఞతాభివందనములు. తర్వాత నేను ఇప్పుడు రాగానే సంపత్ నా శిష్యుల తర్వాత ప్రియ శిష్యుడు కూడా. అయితే బాగున్నావా సంపత్ అన్న అంతే. అయితే అక్కడనే ఎవరైతారంటే సర్పంచ్ అంటున్నారు. నాకు తెలియదు. అయినా ఢిల్లీకి రాదైనా తల్లికి బిడ్డ అన్న సామెత ఉంది కదా, ఆ ఉద్దేశంగా నేను ఒక గురువుగా అన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే సంపత్. నువ్వు ఈ విధంగా ఇంకా చాలా పెద్ద పదవులు కూడా అలరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను 79లో ఇక్కడికి వచ్చాను. జబ్ మై బచ్చాత. ఇప్పుడు 65 సంవత్సరాలు. ఆ బుడ్డాత. जब से अभी तक पूरा बदल गया, जमाना बदल गया, आदमी बदल गया. 6th క్లాస్లో నేను క్లాస్ టీచర్ని. పుల్లయ్య, ఉపేందర్ కుమార్, తర్వాత స్వామి ఆల్సో. ఎంత అంటే వీళ్ళు క్లాస్లో లీడర్గా కూడా ఉండేది. ఇక వీళ్ళు రాకపోతే క్లాస్లో నాకు కూడా చాలా చిన్న పోయినట్టు అనిపించేది. నేను రాకపోతే ఏం సార్ మీరు రాలేదు అని చెప్పి వాళ్ళు అనేది. ఇక అట్లా శురువైనటువంటి నా స్టార్టింగ్ నాగేశ్వరరావు. ఇప్పుడు ఒక గురువు ఉపాధ్యాయులకే ట్రైనింగ్ ఇస్తున్నాడని చెప్పి మా అన్న తిరుపతిరావు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆనిముత్యాలు ఉన్నాయి తమ్మి అంటాడు మా అన్న. ఉదాహరణకు ఈ ముందర కూర్చున్న 2-3 ఇద్దరు, అక్కడ 2, అక్కడ రామారావు, ఇక్కడ ఏకాంధ్రం, ఇక్కడ ఈ బాబు అని కాదు. ఇవన్నీ రత్నాలేనే అన్న, ఇవన్నీ ఆనిముత్యాలే. కాకపోతే కొన్ని సానబట్టలే. బంగారానికి మెరుగు పెడితే మెరుస్తుంది, లేకపోతే డల్గా ఉంటుంది అంతే. వెనక గైడెన్స్ ఉండి కానీ, వాళ్ళకు ప్రోత్సాహం ఉండి కానీ అది లేదు. కాబట్టి వీళ్ళు కూడా నిరుత్సాహం అయిపోయింది. కాస్త ప్రోత్సాహం ఉండి గైడెన్స్ ఉంటే కాస్త ముందుకు పోదామని ఉంటుంది. అసలే వీళ్ళు వెనుకడుగు వేసేటోళ్ళు కొందరు ఉన్నప్పుడు, ఇంకా చెప్పేటోళ్ళు లేనప్పుడు కథం మొత్తం
మొత్తం ఎటు రాజు అతనే, పేద అతనే, ఆడింది ఆట, పాడింది పాట. ఆ విధంగా వారి యొక్క భవిష్యత్తును కొంత దూరంగా ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి సీట్లలో కూర్చోలేకపోయింది. అయితే వాళ్ళు ఇప్పుడు కొందరు బాధపడుతున్నాం. అయినా పర్లే, దానే పర్ లిఖా హై కానే వాలే కా నామ్. మనం వచ్చిన ప్రపంచంలో అందరము కార్లో తిరగం, అందరము కోటీశ్వర్లంగా ఉన్నాయి. అంతే. ఈయన ఏం సంపాదించిండు, ఎక్కడెక్కడ బిల్డింగులు ఉన్నాయి అని కాదు వచ్చారు. అసలు పాయింట్ ఏంటి? మనిషి ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా, ఇతరుల్ని కాస్త ఆదరించేవాడేనా, దాన ధర్మాలు చేయకపోయినా కానీ దాన ధర్మాలు చేసేటువంటి ఆ ఇళ్ళైనా చూపించేటువంటి గుణమైనా ఉండాలా అలాంటిది. కాబట్టి చలపదన్నా ఏ సాత్ అచ్చా హై. ఇవన్నీ కూడా వచనాలే, ఇవన్నీ కూడా ఆదిముత్యాలే. మరుపురాని రోజు భలే మంచి రోజు, మధురమైన రోజు, మళ్ళీ మళ్ళీ